ఇప్పుడు మనం అటుకులను తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న అటుకుల్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ పోపుల్లో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మనం వాష్ చేసి పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పోపులు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. మనం ఏదైతే స్వీట్స్ చేసి పెట్టుకున్నానో ఆ లెమన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి. అంతేనండి, అటుకుల పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమేనండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.